ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ వస్త్రాలయ్. ఈ రోజు అయితే కనుక ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. ఇది మీకు చూడడానికి అచ్చం గోల్డ్ కాపీ డిజైన్ లాగా ఉంటుంది. బట్ ఇవి మనము సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్స్ని యూజ్ చేసి అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక ఇయర్ రింగ్ స్టిక్ అయితే తీసుకుని దానికి ఇలాగా చిన్న చిన్న మూవల్ని అయితే సెట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత గోల్డ్ బాల్స్ని వేసేసుకొని ఇలాగ మనము ఒక హుక్ రూపంలో అయితే ఇలాగ మనము బెండ్ చేయాలి కట్టర్ తోటి. ఇయర్ రింగ్స్ చేసే వాళ్ళందరికీ ఇది ఐడియా ఉంటుంది. ఇలా రింగ్ లాగా వచ్చిన తర్వాత చూసారా మనకి ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం స్టడ్ అయితే క్రియేట్ చేయాలి. స్టడ్కి అయితే ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ స్టోన్ బాల్ని అయితే తీసుకుంటున్నాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఒక క్యాప్ లాగా ఉండాలని చెప్పి ఇదైతే యూజ్ చేస్తున్నామండి. ఇది మీకు ఇయర్ రింగ్స్ రా మెటీరియల్స్లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు దీని వెనకాల మనం ఏదైతే తయారు చేసామో దాన్ని ప్లేస్ చేసేసుకొని వెనకాల స్క్రూని సెట్ చేసేసుకోవడమే. అలాగే ఇంకొక ఇయర్ రింగ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లోనే ఇంకొక ఇయర్ రింగ్ కూడా మనము సెట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇది ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నవి ఖచ్చితంగా బిజినెస్ పర్పస్ అయితే కాదండి, నాట్ ఫర్ సేల్. నాకు తెలిసిన ఆర్ట్ని మీకు షేర్ చేస్తున్నాను. అప్కమింగ్ ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి రిఫరెన్స్ పర్పస్గా. అండ్ ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఈ డిజైన్ చేయకపోతే కూడా వాళ్ళకు కూడా రిఫరెన్స్గా ఉంటుందని నేను ఈ ఇయర్ రింగ్ డిజైన్ అయితే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.